తయారీ రంగానికి పెద్దపీట, పెట్టుబడి ఎంతో చెప్తే అన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. గుజరాత్ గిఫ్ట్ సిటీ 700 ఎకరాలే, మేము 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కడుతున్నామని చెప్తా ఉన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఎవరి ఫ్యూచర్ మారుతుందో ఫస్ట్ వివరంగా చెప్పాలి. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ ఏవైతే భూములు తీసుకుంటా ఉన్నారో, తీసుకోవడం కాదు లాక్కుంటా ఉన్నారు, దౌర్జన్యంగా లాక్కుంటా ఉన్నారు, రైతులకు బేడీలు వేస్తూ ఉన్నారు, రైతులపైన లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు. ఇలా మేమేమంటా ఉన్నామంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులే బయట వాళ్ళద్దు, మీ భూములు ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? మీకు మనసు వస్తుందా? మీ మనసు ఒప్పుకుంటుందా? అంత ధైర్యం చేస్తారా? అంత దమ్ము ఉందా మీకు? ఉండదు. మీకు అంత ధైర్యం ఉండదు, అంత దమ్ము ఉండదు. ఇలా మేము కూడా చాలా నీట్గా మాట్లాడాలి ఈ నాయకుల పైన అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఈ సిగ్గులేని రాజకీయ నేతల ప్రభుత్వాల స్వార్థం కోసం బలైతున్న రైతుల బతుకులు వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి? వాళ్ళ బతుకులాగమైతే ఉన్నాయి, భూములు కోల్పోతూ ఉన్నారు, ఇల్లు కోల్పోతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కష్టం కదా అదంతా, వాళ్ళ కళలు కదా. అరే మాకు సొంత భూమి ఉండాలి, సొంత ఊరిలో సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి. అరే ఊరే లేకుండా పోతుంది, భూమే లేకుండా పోతుంది, వాని బతికే ఆగమవుతా ఉంది. ఎవరి బతుకు కోసం ఫ్యూచర్ సిటీలు కడతా ఉన్నారు? వానికి ఒక బతుకు తెరువు చూపించాలి కదా అక్కడ ఉన్నటువంటి రైతుకు. చూపించకుండా లాఠీ చార్జీలు చేస్తారు, పోలీస్ స్టేషన్లకు తరలిస్తారు, ఆర్టీఓ దగ్గరికి పోదాం మాట్లాడదామని చెప్పేసి తీసుకెళ్తారు, నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పేసి అంటారు. ఎవరికి ఆ నష్టపరిహారం? అదే నష్టపరిహారం తీసుకొని మీ భూములు ఇవ్వండి సెల్. అరే ఫ్యూచర్ సిటీ ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని చెప్పేసి, అరే నా భూమి ఇస్తున్న బై నాకు 1000 ఎకరాలు ఉంది, ఒక 800 ఎకరాలు నేను ఉంచుకుంటా, లేదంటే 800 ఎకరాలు ప్రజలకు వంచుతా, రైతులకు వంచుతా అని చెప్పి మరి మీ భూమిని వాళ్ళకి వంచుర్రి. అరే మీ భూమి తీసుకుంటున్నాం కదా, ప్రభుత్వంలో ఉన్న మేము, మా భూమి మీరు తీసుకోరి, మనిషికి తలా 2 ఎకరాలు ఇస్తా, ఇక్కడ వ్యవసాయం చేసుకోరి, ఇల్లు కట్టుకోరి, ఆ ఫ్యూచర్ సిటీ కోసం మీరు ఆ భూమిని దానం చేయండి, సహకరించండి అని చెప్పేసి కోరండి. ఆ దమ్ము ఉందా మీకు ఎవరికన్నా? ఉండనే ఉండదు. ఆ ఫ్యూచర్ సిటీ పక్కకు 100 ఎకరాలు దొరుకుతాయి, 20 ఎకరాలకు దొరుకుతుంది. ఇక దాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి. ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ ఉన్న సిటీ కావాలి, ఫ్యూచర్ తీసే సిటీ కావదు. ఆ ఫ్యూచర్ ఏందో చూపించాలి. ఫ్యూచర్ సిటీలో బతకాగం చేసే బాగోగులు ఎన్నొస్తేంది, బతికే లేనప్పుడు బంగారు పాలెంలో అన్నం పెడితేంది, అడక తినమని బయట గెంటేస్తేంది. రాష్ట్రంలో తయారీ రంగానికి పెద్దపీట వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. చైనా, జపాన్, జర్మనీ లాంటి పారిశ్రామిక దిగ్గజ దేశాలతో పోటీ పడేలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రయారిటీ ఇస్తున్నామని తెలిపారు. అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న స్కెరుటా లాంటి స్థానిక ఏరోస్పేస్ సంస్థలకు కూడా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా అవసరమైన మానవ వనరులను అందిస్తామన్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు నాయకత్వం వహించినా పారిశ్రామిక అనుకూల విధానాల విషయంలో ఎలాంటి తేడా ఉండబోదని చెప్పారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని పేర్కొన్నారు. MCHRD ప్రాంగణంలోని బోధి పెలివియన్ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన భారత పరిశ్రమల సమైక్య ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం అత్యంత సురక్షితమైన కీలకమైన గమ్య స్థానమని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఎంత పెట్టుబడి పెడతారు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు అనేది చెప్తే చాలని, అనుమతుల నుంచి ప్రోత్సాహాల వరకు ప్రతిదీ ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. మిగతా రెండులో ఈ అవసరం లేదు. తెలంగాణ అంటేనే వ్యాపారం, మా వద్ద పాలసీ పెరాలసిస్ లేదు, మౌలిక వసతుల కల్పనలో వెనక్కి తగ్గమని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పెట్టుబడులు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంతోషం. కానీ ఆ పెట్టుబడులు ఏ రకంగా వస్తూ ఉన్నాయి, ఎవరికి ఉపాధి కలుగుతూ ఉంది, స్థానికేతరులకు ఎంతవరకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ పరిశ్రమల్లో కావచ్చు ఎంతవరకు తెలంగాణ వాసులకు ఉద్యోగం కల్పించారు, ఎంతవరకు ఇక్కడ వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించారు, అది స్పష్టత చేయాలి కదా. రాజ్యాంగమే చెప్తుంది కదా స్థానికతలో కొంత పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పేసి. యువతంతా కూడా రోడ్ల మీదకి ఎందుకు ఎక్కుతూ ఉన్నారు? మీరు ఉద్యోగ కల్పన, నిరుద్యోగత లేకుండా ప్రైవేట్ రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో యువత పైన ప్రేమ చూపించినప్పుడు, వాళ్ళ బతుకులకు మార్గం చూపించినప్పుడు వాళ్ళు ఎందుకు బరిదేయించి కొట్లాడుతూ ఉన్నారు? ఇలా
ఉద్యోగ కల్పన ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి, స్పష్టం చేయండి. మీకు కావాల్సిన స్పష్టత ఉద్యోగాలు ఎంతవరకు ఇస్తారో, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో ఈ స్పష్టత కాదు మీకు కావాల్సింది. అక్కడ క్లియర్గా మీకు కావాల్సిన స్పష్టత ఒకటే, మాకు ఎంత కమిషన్ ఇస్తారు, మాకు ఎంత దోషి పెడతారు, మీకు ఎంత కావాలి భూమి, ఈ స్పష్టత కావాలి. సో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఫ్యూచర్ సిటీ పేరిట భూములు తీసుకుంటా ఉన్నారు, రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళను దాడులు చేసుడు, వాళ్ళపైన లాఠీ చార్జీలు చేసుడు బంద్ చేసుకొని లాఠీ చార్జీలు బంద్ చేసుకొని కేసులు బంద్ చేసుకొని వాళ్ళకు సమాధానం చెప్పండి. వాళ్ళకు ఇక్కడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాం కదా, మీకు ఇంకో దగ్గర ఫ్యూచర్ చూపిస్తామని ఫస్ట్ ఫ్యూచర్ చూపించండి, వాళ్ళ బతికేందో చూపించండి, వాళ్ళకి భరోసా ఏందో చూపించండి. నష్టపరిహారం ప్రభుత్వం వెలగట్టిస్తామని చెప్పేసి అంటే కాదు.